నమస్కారం. ఎన్నికల ప్రచారాల సమాహారం ప్రచార హోరుకు స్వాగతం. మైకులు మార్మోగుతున్నాయి. ప్రచారం హోరెత్తుతోంది. పోటాపోటీ ప్రచారాలు, నేతల హామీలు, వాగ్దానాలతో నగరాలు, పట్టణాలు, పల్లెలు మార్మోగుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ అభ్యర్థుల ఓట్ల వేట ముమ్మరమైంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు నిరంతరం శ్రమిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అభ్యర్థుల ప్రచారంలో రోజురోజుకు జోరు పెరుగుతోంది. వెనుకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలోని నియోజకవర్గాలను ఆదర్శంగా అభివృద్ధి చేస్తామంటూ అభ్యర్థులు హామీలు గుప్పిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పెద్దసాన, పరశురాంపురం, కొత్తూరు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమం సాధ్యపడుతుందన్నారు. తెదేపా మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, పింఛన్ను 3,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. డ్వాక్రా చెల్లెమ్మలకి మొదట్లో 10,000 రూపాయలు, మొన్న ఒక 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇచ్చాము. డ్వాక్రా వాళ్ళందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. రైతులకి పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇస్తున్నాం. రుణమాఫీ చేశాం. సోదరిమణులు ఉన్నారు. మీ ఇంటికి 150 యూనిట్ల కరెంటు మీరు ఒక్క పైసా కూడా కట్టకుండా ఉచితంగా మనం ఇస్తున్నాం. ఏ ఒక్క వర్గానికి విడిచిపెట్టడం లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని గత స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ మనం చూడలేదు. ఒక కార్యక్రమం అడిగితే చంద్రబాబు నాయుడు గారు 2 కార్యక్రమాలు చేస్తున్నారు. ఇచ్ఛాపురం బెల్లుపడలో తెదేపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ 12, 13, 14 వార్డుల్లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా అశోక్ సతీమణి సైతం ఓట్లు అభ్యర్థించారు. ప్రచారానికి వెళ్లిన అశోకుకు స్థానికుల నుంచి పూల వర్షంతో అపూర్వ స్వాగతం లభించింది. పాలకొండ భాజపా అభ్యర్థి సునీత ఇంటింటి ప్రచారం చేపట్టి కమలం గుర్తుకే ఓటు వేయాలని కోరారు. అరకు వైకాపా ఎంపీ అభ్యర్థి జి మాధవి పాలకొండలోని ఓ కళ్యాణ మండపంలో స్థానిక కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. పాలకొండ శాసనసభ స్థానంలో అధిక మెజార్టీ దక్కే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో మంత్రి కళా వెంకట్రావు రోడ్ షో నిర్వహించారు. భామిని, వీరఘట్టం, పాలకొండలో రోడ్ షోలు నిర్వహించిన ఆయన తెదేపా అభ్యర్థి నిమ్మక జయరాజును గెలిపించుకోవాలని పేర్కొన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని, ఆయనను మరోసారి ఎన్నుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వల్ల హైదరాబాద్ తీసుకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి అపారమైన అనుభవంతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ ఉన్న 10 ఏళ్లు కూడా మనకి ఎంత ఇచ్చారు? 200 పెన్షన్ ఇచ్చారు. కానీ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందంటే జగన్ జోబులోకి వెళ్ళింది. అందుకే 16 మాసాలు జైల్లో ఉన్నారు. ఓలమ్మా నవరత్నాలు డక్లీస్ ఇస్తాను మీకని చెప్తాడు. వచ్చి బంగారం వడ్డాణం చేయిస్తాను తల్లో అంటాడు. బంగారం కాసుల పేరు చేయిస్తాను తల్లో అంటాడు. పాతపట్నం తెదేపా అభ్యర్థి కలమట వెంకటరమణ మండలంలోని పెద్ద సర్వేపల్లి, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. రాజాం తెదేపా అభ్యర్థి కొండ్రు మురళి రేగిడి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. పనసవలసలోని వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఇంటింటి ప్రచారం చేపట్టారు. తెదేపా ఎంపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు నరసన్నపేట, సంతబొమ్మాళి మండలాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆముదాల వలస తెదేపా అభ్యర్థి కూన రవికుమార్ సరుబుజ్జిలి మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. కరపత్రాలు పంచుతూ తనను రామ్మోహన్ నాయుడును గెలిపించాలని కోరారు. నరసన్నపేట తెదేపా అభ్యర్థి బగ్గు రమణమూర్తి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో తనయుడితో కలిసి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా పొలం పనులు చేసుకునే వారితో ముచ్చటించారు. నరసన్నపేట వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ తన ప్రచార రథంపై గ్రామాల్లో పర్యటిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. విజయనగరం జిల్లాలో విజయం కోసం అభ్యర్థులు వేట కొనసాగిస్తున్నారు.
తమ నియోజకవర్గ పరిధిలో గ్రామాల వారీగా పర్యటిస్తున్న అభ్యర్థులు ఓటర్ల నాడి పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. విజయం సాధించి తమ అధిష్టానానికి కానుకగా ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. విజయనగరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి యశస్వి పట్టణ శివార్లలోని పూల్భాగ కాలనీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. జనసేన, బీఎస్పీ, వామపక్షాల కార్యకర్తలతో కలిసి ప్రచారం చేసిన ఆమె స్థానిక దుకాణంలో మిఠాయిలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పాలన మారాలంటే పవన్ రావాలన్న ఆమె గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో వైకాపాను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కొందరు సినీ నటులు విజయనగరంలో ప్రచారం చేపట్టారు. పృథ్వీరాజ్, కృష్ణుడు, జోగినాయుడు తదితరులు నగరంలోని పీడబ్ల్యూ మార్కెట్లో ప్రచారం చేశారు. విజయనగరం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బెల్లాన చంద్రశేఖర్, కోలగట్ల వీరభద్రస్వామిలను గెలిపించాలని కోరారు. వైకాపా ప్రచార గీతాలు స్టేజీ మీద పాడుతూ నృత్యాలు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. గజపతి నగరం తెదేపా అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడు మండలంలోని డోలపాలెం, కలమరాజుపేట, పైడిశీల, సీతారాంపురం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగిన ఆయన సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. సాలూరు మండలంలోని మామిడిపల్లిలో భాజపా అభ్యర్థి ఉదయ్ కుమార్ ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కురుపాం పరిధిలోని జియ్యమ్మ వలస మండలంలో తెదేపా అభ్యర్థి నరసింహప్రియ థాట్రాజ్ పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చీపురుపల్లి విజయ కాలనీలో తెదేపా అభ్యర్థి కిమిడి నాగార్జున ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. విశాఖ జిల్లాలో అభ్యర్థుల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లలో ఒకరిగా కలిసిపోయేందుకు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని కోటవీధి, మల్లవీధి, తాకాసి వీధుల్లో ప్రచారం చేసిన తెదేపా అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ తనను ఆశీర్వదించాలని కోరుతూ పలువురు వృద్ధుల పాదాలకు నమస్కరించారు. పెన్షన్ను 2,000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబుదేనని, మళ్లీ తెదేపాను గెలిపిస్తే 3,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో తెదేపా అభ్యర్థి మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు విస్తృత ప్రచారం చేశారు. స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గెలవాలని, చంద్రబాబే మళ్లీ సీఎం కావాలని కాంక్షిస్తూ పలువురు అభిమానులు నగరంలోని శ్రీహరిపురం నుంచి సింహాద్రి అప్పన్న పాదాల చెంతకు పాదయాత్ర నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కేకే రాజు నియోజకవర్గంలోని 39వ వార్డులో వివిధ కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని వివిధ వార్డుల్లోని ప్రజలు మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెదేపాలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు తెలుగుదేశం వైపే ఉన్నారని గంటా అన్నారు. అనంతరం ఆయన నగరంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. శంకరమఠం రోడ్, డైమండ్ పార్క్, లలితానగర్ మీదుగా ఈ ర్యాలీ సాగింది. యువకులు పెద్ద ఎత్తున హాజరైన ఈ ర్యాలీలో చిన్నారుల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 23, 24 వార్డుల్లో, తగరపు వలసలోని 4 వార్డుల్లో తెదేపా అభ్యర్థి సబ్బం హరి తరపున పట్టణ అధ్యక్షుడు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం చేపట్టారు. భీమిలి జోన్లోని రామన్నపేట, రాజవీధి, నేరెళ్ల వలస కాలనీలో వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. పులివెందుల తర్వాత రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ భీమిలిలో తనకే ఇప్పించాలని కోరారు. ప్రచారంలో భాగంగా వైకాపా ప్రచార గీతాలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. పాయకరావుపేట తెదేపా అభ్యర్థి డాక్టర్ బంగారయ్య నక్కపల్లి మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన సేవలను గుర్తించి చంద్రబాబు టికెట్ కేటాయించారని, ఆ సేవలు కొనసాగించాలంటే తనను గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా డప్పు కొట్టి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
గోదావరి జిల్లాలో అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాల్లోని గ్రామాల్లో వీధి వీధి తిరుగుతూ ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఇంటింటికి వెళ్లి ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. రాజమహేంద్రవరం నగర తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ 14, 15, 34వ డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ప్రచారంలో మహిళలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం గ్రామీణ తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆల్కాట్ గార్డెన్లో ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని కలిసి ఓటేయమని అడిగారు. చంద్రబాబుకు ఓటేసేందుకు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని గోరంట్ల చెప్పారు. జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ బొమ్మూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రచార రథంపై తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. జన సైనికులు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రోజురోజుకు నియోజకవర్గంలో పార్టీకి ఆదరణ పెరుగుతోందని దుర్గేష్ అన్నారు. మహిళలు చైతన్యంగా ముందు వస్తున్నారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోడీల గుండెల్లో నిద్రపోయేయడం కోసం మా మహిళా లోకం లేచి వచ్చేస్తా ఉంది. ఒక ప్రభంజనం. నేను 82 నుంచి చూస్తా ఉన్నా. ఇంత శక్తివంతమైన ఉద్యమాన్ని నేను చూడలా. ఎప్పుడు ఏ రోజు 11వ తారీఖు వస్తుందా, ఎప్పుడు సైకిల్ గుర్తుకు ఓట్లేసి చంద్రబాబు గారిని మళ్ళీ అధికారంలో తెద్దామన్న తపన ప్రతి ఒక్కరిలో కనపడుతూ ఉంది. ఇది ఒక చారిత్రక అవసరంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. రోజు రోజుకి జనసేన పార్టీ పట్ల నియోజకవర్గంలో ప్రజల యొక్క ఆదరణ పెరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్లినప్పటికీ కూడా ప్రజలు వారంతటా వారే ముందుకొచ్చి ఈ సాంప్రదాయ రాజకీయాలతో విసిగెత్తిపోయాం. ఒక నూతన మార్పు కోసం, ఒక సరైనటువంటి రాజకీయం కోసం మేము ఎదురు చూస్తున్నాం. అది కేవలం జనసేన పార్టీ వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యపడుతుంది అనేటువంటి మాట ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పాలు పంచుకుంటున్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తామనేటువంటి మాటతోటి వారందరూ కూడా ఎంతో మాకు ఆదరణ చూపిస్తున్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థి వరపుల రాజా ఏలేశ్వరం మండలంలోని జె అన్నవరం, మర్రివీడు, కంబలపాలెం, లక్ష్మీపురం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. వైకాపా అభ్యర్థి పర్వత ప్రసాద్ రౌతులపూడి మండలంలో మల్లపురం, ములగపూడి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు. జనసేన అభ్యర్థి వరపుల తమ్మయ్య బాబు ఏలేశ్వరం మండలం జె అన్నవరంలో విస్తృత ప్రచారం చేశారు. భాజపా అభ్యర్థి రామ్ కుమార్ ఏలేశ్వరంలో ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట తెదేపా అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గోకవరం మండలం గుమ్మలదొడ్డి, అచ్యుతాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో మద్దతుగా తరలివచ్చారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో సాగాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లకు వివరించారు. అనపర్తి తెదేపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు మండలం ఊలపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో తెదేపా కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా తరలివచ్చారు. వైకాపా అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి బిక్కవోలు మండలం కొమరిపాలెంలో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి నవరత్న పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అమలాపురం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ పి గన్నవరం అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబుతో కలిసి ముంగండపాలెం, ముంజువరం, ఆర్ ఏనుగుపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తన తండ్రి జీఎంసీ బాలయోగి ఆశయాలకు అనుగుణంగా కోనసీమ అభివృద్ధికి కృషి చేస్తానని హరీష్ చెప్పారు.
రాజోలు అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావుతో కలిసి హరీష్ మాథుర్ తాటిపాక, పొదలాడ, సోంపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కొత్తపేట తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు రావులపాలెం మండలంలోని ఊబలంక, ముమ్మిడివరప్పాడు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాకినాడ గ్రామీణ నేమం గ్రామంలోని ఉమారామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భాజపా అభ్యర్థి భీమేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి నులుకుర్తి వెంకటేశ్వరరావు గ్రామంలో ప్రచారం ప్రారంభించి కరపత్రాలు పంచారు. ముమ్మిడివరం తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు మద్దతుగా తాళ్లరేవు మహిళా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలకు వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జనసేన అభ్యర్థి పితాని బాలకృష్ణ తాళ్లరేవు మండలంలో రోడ్ షో నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు డప్పులు మోగిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ హామీల వర్షం కురిపిస్తున్నారు. భీమవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు పట్టణంలోని 12, 13, 14, 15 వార్డుల్లో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. అఖండ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. తణుకు తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి తేతలిలో మహిళలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తన భర్తను మళ్లీ గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడికెళ్లినా మహిళలు హారతులతో స్వాగతిస్తున్నారని కృష్ణ తులసి అన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధికి ప్రజలంతా కూడా హారతులు పడుతున్నారు. ఇంత అభివృద్ధి మేము ఎప్పుడూ కూడా చూడలేదు. గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి మేము ఎప్పుడూ కూడా చూడలేదు. అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశారు. ప్రతి కుటుంబం కూడా లబ్ధి చేకూరింది అని వారంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తణుకు నియోజకవర్గంలో ఆరిమిల్లి రాధాకృష్ణ గారి నాయకత్వం, నర్సాపురం నియోజకవర్గంలో ఉండి శివరామరాజు గారి నాయకత్వంలో మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. వైకాపా అభ్యర్థి కారుమూరి వెంకటనాగేశ్వరరావు పైడిపర్రులో విస్తృత ప్రచారం చేశారు. వైకాపా అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాల గురించి ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో నాగేశ్వరరావుతో పాటు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాలకొల్లులో జనసేన అభ్యర్థి గుండం నాగబాబుకు మద్దతుగా మాల మహానాడు అధ్యక్షుడు నల్లి రాజేష్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాగబాబును గెలిపించడానికి మాలలంతా కృషి చేయాలని కోరారు. ఏలూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు 10వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆయనకు మహిళలు, యువత స్వాగతం పలుకుతున్నారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు వివరిస్తూ గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
చింతలపూడి తెదేపా అభ్యర్థి కర్రా రాజారావు జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం, పేరంపేట, పంగిడిగూడెం, నాగులగూడెం పంచాయతీలో ప్రచారం చేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాజారావు ప్రారంభించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో తెదేపా, వైకాపా అభ్యర్థులు పోటీపడి మరీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఉంగుటూరు మండలంలోని నల్లమాడు, కొత్తగూడెం, గోపీనాథపట్నం, గొల్లగూడెం, రామచంద్రపురం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు అక్కుపల్లి, గోకవరం, తిమ్మాయపాలెం, గోపీనాథపట్నం, కొత్తగూడెం, గోపరాజుపాడు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆచంట తెదేపా అభ్యర్థి మంత్రి పితాని సత్యనారాయణ పెనుమంట్ర మండలంలో జుత్తిగా, మల్లిపూడి, ఆలమూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులను, మహిళలను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ హామీలిచ్చారు. సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. నరసాపురం వైకాపా ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలో రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గంలో వివిధ పార్టీల కార్యకర్తలు, అభిమానులు వినూత్న రీతుల్లో అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన గొడుగులు, టోపీలను వాడుతూ ఆకట్టుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలను పార్టీ రంగులు, గుర్తులతో అలంకరించి ప్రచారం చేస్తున్నారు. మరికొంతమంది ఏకంగా తమ ఇళ్లను, ఇంట్లో వస్తువులను పార్టీ రంగుల్లో అలంకరించి అభిమానం చాటుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో అభ్యర్థుల ప్రచారం నానాటికి జోరందుకుంటోంది. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రు వైకాపా అభ్యర్థి కైలా అనిల్ తోట్లవల్లూరు మండలంలో ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. స్థానిక ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రచారం చేపట్టారు. పామర్రు తెదేపా అభ్యర్థి ఉప్పులేటి కల్పన పెదపారుపూడి మండలంలో ఇంటింటి ప్రచారం చేసి తనను రెండోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో తెదేపా అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ విస్తృత ప్రచారం చేశారు. ప్రజలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న కొందరు తెదేపాలో చేరుతుండగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగ్గయ్యపేట భాజపా అభ్యర్థి కిలారు దిలీప్ పార్టీ కార్యాలయం నుంచి రోడ్ షో నిర్వహిస్తూ ప్రచారం చేపట్టారు. గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పట్టణంలోని 22, 26, 31 వార్డుల్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న కేసీఆర్ కు జగన్ మద్దతివ్వడంపై అవినాష్ మండిపడ్డారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన, మా పైన, ప్రజల దగ్గర రోజు రోజు మా పైన ప్రేమాభిమానం కానివ్వండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కావాలి, ఈ యొక్క నియోజకవర్గంలో మీరు అభ్యర్థికి ఎందుకు అవ్వాలని చెప్పని వాళ్ళు చూపించే ప్రేమాభిమానం వల్ల మాకు రోజు రోజుకు ఉత్సాహం పెరుగుతుంది. ఈ రోజు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నువ్వు కేసీఆర్ కాళ్ళ దగ్గర పరిచి నీ కేసులు మాఫీ కోసం ఈరోజు కేంద్రంతో సహా మీరందరూ గారు కుమ్మకి ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థను కానివ్వండి,
మీరందరూ బలహీనపరచాలని చెప్పి చూస్తున్నారు. ఎన్ని గారు మీ చీకటి రాజకీయాలు, మీ చీకటి కోణాలు ప్రజానికం గమనిస్తుంది. నూజివీడు జనసేన అభ్యర్థి బసవ భాస్కర్ రావు 1, 2, 3, 4 వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇస్త్రీ చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో ప్రచారం చేసిన తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్ తనను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నందిగామ తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య వీరులపాడులో ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు సైతం వీరులపాడులో ప్రచారం చేశారు. మైలవరం మండలం చంద్రగూడెంలో మంత్రి దేవినేని ఉమ రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. రాజధాని నిర్మాణానికి అడ్డుపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నం తెదేపా అభ్యర్థి మంత్రి కొల్లు రవీంద్ర వివిధ వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని తనను మరోసారి గెలిపించాలని కోరారు. పెడన వైకాపా అభ్యర్థి జోగి రమేష్ పట్టణంలోని ప్రధాన రహదారి వెంట ప్రచారం చేశారు. గన్నవరం మండలం బహుబలేంద్రునిగూడెం, గొల్లనపల్లి గ్రామాల్లో తెదేపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వైకాపా తెరాస జోడికి ఓట్లు వేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. మీ గ్రామంలో 2 పంటలు ఏ రోజన్నా పండినయా? చంద్రబాబు నాయుడు గారు రాకముందు, తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ఎప్పుడైనా 2 పంటలు పండినయా? ఈ రోజున ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండి 2 పంటలు పండుతా ఉన్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ముందు చూపే కదా. మిగిలిన నీళ్లు మనం వాడుకుంటున్నామని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి పోలవరం పూర్తి చేయొద్దంటా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఈ తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాన మద్దతుదారు ఎవరు, ఫాలోయర్ ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ల బలంతో, వాళ్ల మద్దతుతో ఇక్కడ అధికారానికి రావాలనుకుంటున్నాడు. వస్తే ఏమవుతుంది? మళ్లీ పోలవరం అవ్వదు. మళ్లీ ఈ ప్రాంతాలు గతంలో 5 ఏళ్ల క్రితం ఏ రకంగా ఎండిపోయి ఉన్నాయో మళ్లీ ఇదే పరిస్థితి వస్తుంది. ఉంగుటూరు మండలం లంకపల్లి, వెంకటరామపురం, జంధ్యాల కండ్రిక, వేంపాడు, ఇందుపల్లి గ్రామాల్లో వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. తిరువూరు మండలంలో ప్రచారం చేసిన మంత్రి జవహర్ నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తిరువూరు వైకాపా అభ్యర్థి రక్షణనిధి మల్లెల కాకర్ల, చోటుపల్లి, జీ కొత్తూరు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. స్థానిక యువకులతో తీన్మార్ వాయించిన రక్షణనిధి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాజధాని నగరమున్న గుంటూరు జిల్లాలో రాజకీయ వేడి మరింత పెరిగింది. అభ్యర్థుల ప్రచారాలతో నియోజకవర్గాలు మారుమోగుతున్నాయి. ఆరోపణ ప్రత్యారోపణలు, హామీలతో అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. గుంటూరు పశ్చిమ వైకాపా అభ్యర్థి చంద్రగిరి యేసురత్నం తరపున ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు. కొరటపాడులో యేసురత్నం భార్య కరుణకుమారి, కుమార్తె సృజన ఇంటింటి ప్రచారం చేపట్టారు. నవరత్నాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించారు. గుంటూరు తూర్పులోని నందివెలుగు రోడ్డులో గడప గడపకు వైకాపా నినాదంతో అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ తెదేపా అభ్యర్థి నజీర్ అహ్మద్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. తాను అధికారంలోకి రాగానే గుంటూరును సుందర నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కొద్దిపాటి సమస్యను కూడా ప్రజలు వారికి ఆదుకునేటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి ఆలోచించుకునేటువంటి పరిస్థితులు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు. ఏదో రోజు ప్రచారంలో భాగంగా ఒక ఫోటో దిగి సాక్షి అనే ఒక పాంప్లెట్లో వేయించుకొని రోజు పబ్బం గడుపుతున్నారే తప్ప నిజమైనటువంటి కార్యక్రమాలు, అతనికి ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనటువంటి శాసనసభ్యుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం ముస్తఫా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి వ్యక్తిని మళ్లీ ఎన్నికల్లో నుంచోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అతను చేస్తున్నటువంటి తప్పు వారితోటి శాసనసభ్యుల చేత చేపిస్తున్నాడు. హైదరాబాద్, అమరావతి తరహాలో మంగళగిరిని సైతం నారా లోకేష్ ఒక బ్రాండ్ గా తయారు చేస్తారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జయదేవ్ సమక్షంలో కొందరు వైకాపా కార్యకర్తలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. రానున్న రోజుల్లో మంగళగిరి పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందని గల్లా అన్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో తెదేపా ప్రచార తార వంగవీటి రాధతో కలిసి గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నారా లోకేష్, గల్లా జయదేవ్లను అఖండ మెజారిటీతో గెలిపించాలని రాధా కోరారు. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి యుద్ధం 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 అని చెప్పి అంటా ఉన్నాడు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి
దొడ్డిదారిలో వచ్చారని చెప్పి అన్నావుగా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నారా లోకేష్ గారు రాజధానిలో నుంచున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పని మీ అందరి సభాముఖంగా అడుగుతా ఉన్నాను. ఎక్కడో పక్క రాష్ట్రంలో కూర్చుని అభ్యర్థులు రిలీజ్ చేస్తాం. ఎవరితో పడితే ఎవరితో చేతులు కలిపి ఇవాళ మన రాష్ట్రానికి వెన్నుపోటు పడుతామని చూస్తావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. నువ్వు సిగ్గుందా నీకు? నువ్వు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే వ్యక్తివా నువ్వు? సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కోడెల, నరసరావుపేట ఎంపీగా రాయపాటి సాంబశివరావు అఖండ మెజారిటీతో గెలవాలని కాంక్షిస్తూ గుడిపూడి గ్రామానికి చెందిన కొందరు మహిళా అభిమానులు ముప్పాళ్లలోని మద్దల గ్రామంలో ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. తాడికొండ తెదేపా అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఫిరంగిపురం మండలంలో పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. చుండూరు మండలంలో మంత్రి నక్కా ఆనందబాబు విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. రాజన్న పాలన రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని వేమూరు వైకాపా అభ్యర్థి మేరుగ నాగార్జున అన్నారు. చుండూరు మండలంలో పలు గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో తెదేపా అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేసి తనను మరోసారి గెలిపించాలని కోరారు. ప్రచారం సందర్భంగా తెదేపా కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. బాపట్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జేడీ శీలం, ఎమ్మెల్యే అభ్యర్థి మోపిదేవి శ్రీనివాస్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ వల్లే సాధ్యమన్నారు. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామంలో వైకాపా అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఓటరును ఆకర్షించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా అభ్యర్థులు ప్రచారాలు ముమ్మరం చేశారు. జిల్లాలో ఆధిపత్యం సాధించేందుకు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఒంగోలు అసెంబ్లీ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత, ఎంపీ అభ్యర్థి మంత్రి సిద్దారాఘవరావు కుమార్తె మన్యం సునీతతో కలిసి మిర్యాలపాలెంలో పర్యటించారు. మహిళలు, వృద్ధులను పలకరిస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం కబడ్డీపాలెంలో పర్యటించిన దామచర్లకు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. చిన్న పెద్ద నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చర్చిలో పాస్టర్ దీవెనలందుకున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా ఆదరణ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఆడవాళ్ళు అయితే అంటూ ఉన్నది. ఇంకా దానికి అయిపోతే ఇంకెందుకమ్మా మాకు పెన్షన్స్ వస్తున్నాయి, డాక్టర్ డబ్బులు వస్తున్నాయి, ఇంకా అభివృద్ధి చేసుకున్నాము, ఇంకా బాగుంది అని చెప్పి ప్రతి ఇంటి స్పందన చాలా బాగుంది. ఇంకా ఒంగోలు విషయానికి వస్తే ప్రతి ఆడవాళ్ళు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. మగవాళ్ళని పడి ఒక్కళ్ళేటారు. చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్ద దోర్నాల మండలంలో మంత్రి సిద్ధా రాఘవరావు ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతితో కలిసి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన రోడ్ షో నిర్వహించారు. పెద్దారవీడు మండలం కుంటలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అజితారావుతో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అజితారావు పట్టణంలోని బీసీ కాలనీ అయ్యప్పనగర్లో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి ఎమ్మెల్సీ పోతుల సునీతతో కలిసి పేర్లవారిపాలెం, వాకావారిపాలెం, బుర్లవారిపాలెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కరణం అన్నారు. పర్చూరు తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు కారంచేడులో రోడ్ షో నిర్వహించారు. ఆయనకు మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన ఆయన సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. అద్దంకి వైకాపా అభ్యర్థి చెంచు గరటయ్య పట్టణంలోని 11, 12 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి దుకాణానికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. నవరత్నాలను ప్రజలకు వివరిస్తూ జగన్ను సీఎం చేయాలని కోరారు. కందుకూరు తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే పోతుల రామారావు నెల్లూరు ఎంపీ అభ్యర్థి బీదా మస్తాన్రావుతో కలిసి నియోజకవర్గంలోని గుడ్లూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. మహిళలు, కార్యకర్తలు అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరులో అధికార ప్రతిపక్షాలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ఓట్ల వేటలో మునిగిపోయారు. రోడ్ షోలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తమను గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోని ఇనమడుగు గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఎమ్మెల్సీ బీదా రవీంద్ర, తెదేపా సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి పాల్గొని పోలంరెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ చంద్రబాబునే ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మీరందరూ కూడా గమనించారు, మీరందరూ కూడా చూశారు. ఈ సందర్భంలో
మరి ఏప్రిల్ 11వ తేదీన ప్రజలకి ఒక పరీక్ష సమయం తెలుగు జాతి యొక్క పరీక్ష సమయంలో మనం ఎవరి పక్షాన నిలబడతాం, ఎవరి పక్షాన అండగా ఉంటాం, ఎవరిని మీరు ఆశీర్వదిస్తారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మీరు ఇచ్చేటువంటి నిర్ణయం ఈ రాష్ట్ర ప్రగతి మీద, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఆధారపడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోవూరు భాజపా అభ్యర్థి విజయలక్ష్మి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపించాలని కోరుతూ మండలంలోని పడుగుపాడులో ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. ఆత్మకూరు నుంచి తెలుగుదేశం తరఫున బరిలోకి దిగిన బొల్లినేని కృష్ణయ్య ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మర్రిపాడు మండలంలోని అల్లంపాడు, ఇర్లపాడు, నందవరం, రామానాయుడుపల్లి, రాంపల్లిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో మహిళలు కృష్ణయ్యకు బ్రహ్మరథం పట్టారు. వైకాపా తిరుపతి ఎంపీ అభ్యర్థి దుర్గాప్రసాద్ నాయుడుపేటలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట నియోజకవర్గ అభ్యర్థి కిలివేటి సంజీవయ్యతో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కార్యకర్తలను కోరారు. వెంకటగిరిలో నిర్వహించిన తెలుగుదేశం బూత్ కమిటీలు, ఏరియా కోఆర్డినేటర్ల సమావేశానికి నియోజకవర్గ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణతో కలిసి ఆమె హాజరయ్యారు. అందరూ కలిసి తెలుగుదేశం విజయం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం నాయుడుపేటలో జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమని ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి దేవకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కావలిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే అభ్యర్థి చింతల వెంకట్రావుతో కలిసి ఆయన హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, విభజన హామీల అమలుకు పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఉదయగిరి భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న భాజపాను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. చిత్తూరు జిల్లాలో అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు తాము గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తామో తెలియజేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి తెదేపా అభ్యర్థి సుగుణమ్మ నగరంలోని కొర్లగుంట సంజయ్ గాంధీ కాలనీలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం స్థానిక కార్యకర్తలు, నాయకులతో ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా స్థానిక టిఫిన్ సెంటర్లో దోసెలు వేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో తెదేపా అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తిరిగి తనను గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మదనపల్లె తెదేపా అభ్యర్థి రమేష్ పట్టణంలోని 15, 16, 17, 18 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న అరాచక శక్తులను ఓడించి మళ్లీ తెదేపాకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా సత్యప్రభను గెలిపించాలని కోరారు. గంగాధర నెల్లూరు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నరసింహులు కార్వేటి నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గంగాధర నెల్లూరు తెదేపా అభ్యర్థి హరికృష్ణతో కలిసి ఎంపీ శివప్రసాద్ శ్రీరంగరాజపురం మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తెదేపా అభ్యర్థి గెలిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్నారు. నగరి వైకాపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా పుత్తూరు పురపాలక సంఘంలోని నందిమంగళం, కోటప్పకొండ, చిన్నప్పనాయుడు కండ్రిగ, ముద్దుకృష్ణాపురం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కడప జిల్లాలో అధికార విపక్ష నేతలు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అధికార తెలుగుదేశం నేతలు రోడ్ షోలు, సమావేశాలతో తమను గెలిపించాలని కోరుతున్నారు. విపక్ష వైకాపా ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థిస్తోంది. రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం జోరుగా ప్రచారం చేస్తోంది. టిక్కెట్టు ఆశించిన ప్రసాద్ బాబు పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ రెడ్డితో కలిసి ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వర్గ విభేదాలు వీడి అధినేత పిలుపు మేరకు ఇద్దరూ కలిసి ప్రచారంలో పాల్గొంటుండటంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. చాలా బాగుంది ప్రచారం. ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. పసుపు కుంకుమతో డ్వాక్రా మహిళల దగ్గర నుంచి కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, ప్రతి ఒక్క అభివృద్ధి పథకం, తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రతి అభివృద్ధి పథకము విపరీతమైన విజయవంతమైంది. ఈరోజు ఈ ప్రజా మద్దతే మాకు ఆదర్శం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీదే మేము ఎలక్షన్కి పోతున్నాం. ఖచ్చితంగా అత్యంత వెనుకబడిన రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించి కడప జిల్లాలోనే మోడల్ నియోజకవర్గంగా రాయచోటిని
తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నిస్తున్నాం. బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ప్రజల్లో అత్యంత విశ్వాసము, సంపూర్ణంగా వాళ్లకు 90% సంతృప్తి లెవెల్ కూడా వచ్చింది. ఈసారి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికోసం ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. రాజంపేట తెదేపా అభ్యర్థి బత్యాల చెంగల్రాయుడు జోరుగా ప్రచారం చేస్తున్నారు. పట్టణంలోని మన్నూరు బలిజపల్లి, సాతవీధి, నారపరెడ్డిపల్లి, బలిజిపల్లెల్లో ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. బద్వేలులో తెలుగుదేశం అభ్యర్థి రాజశేఖర్ రోడ్ షో నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఆయన తనను గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఊరికి ఎంత ఒక 10 కిలోమీటర్ల దూరంలో కూడా మేము లేము. ఇక్కడ మీ చిత్రపల్లిలో కూడా మా బంధువులందరూ కూడా ఉన్నారు. బలిజపల్లిలో కూడా మీకు అందరికీ నేను సుపరిచితుల్ని. మా అమ్మ నాన్న కూడా ఇక్కడ కలసపాడు మండలంలో ఒక 33 సంవత్సరాలు టీచర్లుగా పనిచేశారు. నేను కూడా ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తూ, ఒక ఎముక డాక్టర్గా పనిచేస్తూ, బద్వేలు హాస్పిటల్లో పనిచేస్తూ నేను రాజీనామా చేసి మీ అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి మీ ముందుకు వచ్చి ఉంటున్నాను. మరొకసారి ఆలోచించండి అమ్మా, మీ పక్కనే ఉన్న వ్యక్తిని ఓట్లాడడానికి వస్తున్నాను. నన్ను గెలిపించినట్లయితే రాబోయే రోజుల్లో మీరు నా ఇంటికి వచ్చి తలుపు తట్టి ఏ సమయంలో అయినా ఈ సాయం చేయండి అని అడిగే సాన్నిహిత్యము, హక్కు మీకు ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను. జగన్ కు ఓటేస్తే అది మోదీకి వేసినట్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ప్రజలకు సూచించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుందని చెప్పారు. కడపలో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. జగన్ కి ఓటేయడం అంటే నరేంద్ర మోడీకి ఓటేసినట్లే. కేవలం ప్రజలు మోడీ పట్ల పూర్తి వ్యతిరేకత ఉన్నారు, ఎస్పెషల్లీ మైనార్టీలు పూర్తి వ్యతిరేకత ఉన్నారు అనే భయంతో పైకి వచ్చేసి చెప్పకుండా ఎన్నికల వరకు బీజేపీ నై, ఎన్నికలు అయిపోతూనే బీజేపీకి సై అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. ప్రజలు అన్ని విధాలుగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ గెలిపించవలసిందిగా విజ్ఞప్తిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబ సభ్యులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్ సతీమణి భారతి, కడప లోక్సభ అభ్యర్థి అవినాష్ రెడ్డి సతీమణి సమతారెడ్డి, సోదరి శ్వేతారెడ్డి వేంపల్లె మండలంలోని చింతలమడుగు పల్లెలో ప్రచారంలో పాల్గొన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో వైకాపా గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖాజీపేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి కోరారు. ఆయనకు మద్దతుగా ప్రకటించిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు. రాజంపేట వైకాపా అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డికి మద్దతుగా ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. స్థానిక మన్నూరు ఎల్లమ్మ ఆలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ కొనసాగింది. కర్నూలు జిల్లా అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గాల్లోని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కర్నూలు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నగరంలోని బుధవారపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్, బిర్లా కాంపౌండ్, మద్దూర్ నగర్ ప్రాంతాల్లో జనసేన, వామపక్షాల నేతలు, కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థి షడ్రక్, ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి మంత్రి భూమా అఖిలప్రియ రుద్రవరం మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులను పలకరిస్తూ తెదేపాను గెలిపిస్తే పింఛను మొత్తాన్ని పెంచుతామని వివరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైకాపా అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డి తరపున ఆయన తండ్రి వైకాపా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేపట్టారు. పడకండ్ల గ్రామంలో వైకాపా నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నంద్యాల తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పట్టణంలోని సరస్వతినగర్, సుద్దలపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని గుడిపాటిగడ్డ ప్రాంతంలో శిల్ప ప్రచారం చేశారు. నందికొట్కూరులోని రజక కాలనీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరఫున బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. వైకాపాకు ఓటేస్తే కేసీఆర్, మోదీ రాష్ట్రంపై పెత్తనం చేస్తారని చెప్పుకొచ్చారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి బండి జయరాజు, ఎంపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డిని గెలిపించాలని కోరారు.
శ్రీశైలంలో తెదేపా వైకాపా అభ్యర్థులు ప్రచారంలో సందడి చేశారు. తెదేపా అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. దేవస్థానం కళ్యాణకట్టలో క్షురకులను కలిసి తెదేపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. స్థానిక దుకాణదారుల వద్దకు వెళ్లి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. మత్స్యకారుల కాలనీలో పర్యటించి పార్టీకి అండగా నిలవాలని కోరారు. వైకాపా అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఇంటింటికి వెళ్లి నవరత్నాలను వివరించారు. నంద్యాల లోక్సభ పరిధిలోని నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో ఎన్ఆర్ఐ బృందాలు తెదేపా తరఫున ప్రచారం చేశారు. 11 ప్రచార వాహనాలతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరిత ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడు, కొంతలపాడు, ఉయ్యాలవాడ, లొద్దిపల్లె, మీదివేముల, నన్నూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం గంగులపాడు గ్రామంలో తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి సతీమణి వెంకటేశ్వరమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తన భర్తను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. అనంతపురం జిల్లాలో అభ్యర్థుల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాను అభివృద్ధి చేయడానికి తమ దగ్గర ఉన్న ప్రణాళికలేంటో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తరపున ఆయన సతీమణి వసుంధర నియోజకవర్గంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. కొండూరు గ్రామంలో చెరువుకు జలహారతి ఇచ్చారు. ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందన్న వసుంధర తెలుగుదేశం విజయం తథ్యమన్నారు. రాయదుర్గం తెదేపా అభ్యర్థి మంత్రి కాలవ శ్రీనివాసులు పట్టణంలోని 12వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కరవుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు నదీ జిల్లాలు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాయదుర్గానికి జీవనాడి వంటి భైరవాని తిప్ప సైతం పూర్తవుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక సమరోత్సాహంతో, సమధికోత్సాహంతో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మెజార్టీ ప్రజలు 180% మంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక చారిత్రాత్మక అవసరమైతే రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఈ ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలకం. సింగరవల తెదేపా అభ్యర్థి బండారు శ్రావణి కొత్తపల్లిలో ఇంటింటికి తిరిగి తనను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా టీ అమ్మిన శ్రావణి వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. తనను ఆదరించి, ఆశీర్వదించి ఓటు వేసి గెలిపిస్తే అందరి మన్ననలు పొందే రీతిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రన్న పథకాలు అన్ని ప్రజల్లోకి వెళ్లడం జరిగింది కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి చంద్రన్నను గెలిపించుకునే దశలో ముందుకెళ్తున్నాము. సంక్షేమ పథకాలన్నీ మనం చూస్తున్నాం. 100కు పైగా పథకాలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. వాళ్ళు పసుపు కుంకుమలేమి కానీ, పెన్షన్లేమి కానీ ఇప్పుడు అన్ని బాగా ప్రజల్లోకి వెళ్ళి ఉన్నాయి. మీరే చూస్తున్నారు వాళ్ళ స్పందన. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాడు. నా పెద్ద కొడుకు వస్తే తప్పించి మాకు ఇంకా వేరే ప్రభుత్వం వద్దు అనే పరిస్థితుల్లో వచ్చాం. మనము డెఫినెట్ గా మనం మెజారిటీగా ముందు గెలుస్తామన్నది నేను చెప్తున్నాను. కళ్యాణదుర్గం తెదేపా అభ్యర్థి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు.